నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ బులెటిన్. చదువును అమ్మాయితో పోల్చిన ప్రొఫెసర్ కాశీం రేవంత్ రెడ్డి ప్రేమలో పడ్డారంటూ తీవ్ర దుమారం. కెనడాలో భారతీయ దంపతులు దారుణాలు, గర్భంలో ఉన్న ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్. అమెరికాలోని వృద్ధులకు భారతీయుడు టోక్రా 20 కోట్లు మోసం చేసినందుకు 7.5 ఏళ్ల జైలు శిక్ష. అమెరికాలోని షాన్ జోస్ లో రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన భారతీయ యువతి ఆర్తి సింగ్. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. 10 ఇంటర్ ఒకటే బోర్డు. సిబిఎస్ఈ తరహాలో తెలంగాణ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు 3వ విడతలో 394 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం. తెలంగాణలో మరో 5 రోజుల పాటు తీవ్రమైన చలిగాలులు, 6 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. హైదరాబాద్ లో మరో అద్భుతం. 300 కోట్లతో దేశంలోని అతిపెద్ద టన్నెల్ అక్వేరియం. తెలంగాణ రహదారులకు మహర్దశ. ఒకేసారి 1,00,000 కోట్ల పనులు. పల్లెల నుంచి పట్టణాల దాకా. మెస్సీతో ఫోటోకు 10 లక్షల రూపాయలు. కండిషన్స్ అప్లైడ్. వాళ్లకు మాత్రమే. మార్ఫింగ్ ఫోటోలపై ఘాటుగా స్పందించిన చిన్మయ్ శ్రీపద. మోగ్లీల రోషన్ ని చూస్తుంటే చిరుతలో రామ్ చరణ్ చూస్తున్నట్టుందన్నాడు రాణా దగ్గుపాటి. హైదరాబాద్ లో వార్ మొదలు. జీహెచ్ఎంసీ వార్డులకు 150 నుంచి ఏకంగా 300కు పెంచారు. క్యాబినెట్ భేటీకి లేట్ గా వచ్చిన రామనారాయణ రెడ్డి, సంధ్యారాణి, వాసంశెట్టి సుభాష్ సహా మరో మంత్రిపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు నిద్రల ఒరగడంతో 26 రోజుల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన యూపీలో జరిగింది. ఒకే రోజు ఇటు హీరో అటు విలన్ ఆదిపినిశెట్టి నటించిన అఖండ 2, డ్రైవ్ సినిమాలు ఒకే రోజున డిసెంబర్ 12 రిలీజ్ అవుతున్నాయి. రెహ్మత్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 90s కిడ్స్ ఫేవరెట్ గేమ్ అయిన గిల్లి దండాను స్పెయిన్ దేశస్తులు ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేసవి కరెంటు కష్టాలు గట్టెక్కించేలా యాదాద్రి ఆదోనిలోని పత్తి జిన్నింగ్ మిల్లులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కోట్ల విలువైన పత్తి విత్తనాలు దూది కాలిపోయింది. కడప మేయర్ గా వైసీపీకి చెందిన పాక సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా టీడీపీకి చెందిన తలారి గౌతమి ఎన్నిక. ప్రమాణ స్వీకారం. తగ్గిన బంగారం ధర, పెరిగిన సిల్వర్ రేటు. ఏపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. భారత్ పర్యటన సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పీఎం మోదీ తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గోవా నైట్ క్లబ్ ప్రమాదంలో కీలక నిందితులు గౌరవ్, సౌరభ్ లూత్రా థాయిలాండ్ లో పట్టుబడ్డారు. ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. పవర్ లిఫ్టర్ గా మారి పథకాలు సాధిస్తున్న తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని సినీ నటి ప్రగతి ఎమోషనల్ అయ్యారు. ఫ్రిడ్జ్ పేలి తల్లి కొడుకు మృతి చెందిన ఘటన గద్వాల దరూర్లో జరిగింది. నార్త్ ఆఫ్రికా దేశమైన మొరాకోలోని ఫెజ్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. కుప్పకూలిన భవనాలు, 22 మంది మృతి. అభిమాని హత్య కేసులో జైలులో ఉన్న కన్నడ నటుడు దర్శన్ సినిమా ది డెవిల్ రేపు విడుదల కానుంది. ఏపీలో దారుణం. ఫోన్ లో ఎక్కువగా మాట్లాడొద్దు అన్నందుకు భర్తను నరికి చంపిన భార్య. అనుపమ పరమేశ్వర్ లాక్ డౌన్ సినిమా విడుదల వాయిదా. మేకర్స్ పోస్ట్. 2025 నోబెల్ శాంతి బహుమతి వెనుజులా నాయకురాలు మరియా కొరీనా మాచడోకు. అఖండ 2 సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రీమియర్ షో టికెట్ల పెంపు జీవోను సస్పెండ్ చేసింది. అవతార్ దర్శకుడు కొత్త సైఫై చిత్రం అనౌన్స్. అభిమానులకు ఆసక్తి పెరుగుతోంది. ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ ఈ నెల 13న మీట్ అండ్ గ్రీట్ విత్ మెస్సీ హైదరాబాద్ ప్రోగ్రామ్ కు ప్రభుత్వానికి సంబంధం లేదని సీఎం రేవంత్ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు షాక్. రేపు సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం. సమంత రెండో పెళ్లిపై టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్. వేషాలు దబ్బకండి అంటూ పోస్ట్ చేసిన నటి మాధవీలత. మయన్మార్ లో సైనిక ప్రభుత్వం ఆసుపత్రిపై వైమానిక దాడి, 31 మంది దుర్మరణం. ఇవి ఈ రోజుకి సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఎస్ న్యూస్.